ప్రస్తుతం చూస్తున్నారు కదండీ మీరు. ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఉచిత బస్సు సౌకర్యం అనేది కరెక్టా లేదా? అది ఉచిత బస్సు సౌకర్యం ఆడవాళ్ళకి వాళ్ళని అడగాలి మంచిదే కదా, నన్ను అడిగితే ఏం చెప్పను. అంటే చూస్తున్నారు కదా మగవాళ్ళ మీద దాడులు చేయడం, అది మీ కొట్టడం. డామినేషన్ కదా, కుదరదు అది. ఆ! అది వాళ్ళకి ప్లస్ అది. ఓకే. దానివల్ల ఆటో వాళ్ళు నష్టపోతున్నారు. హ్మ్. ఆటో అంటే వాళ్ళు బాగా అది నష్టం. ఉంచాలా తీసేయాలంటారా ఉంచితే పథకం? రాజకీయం ఉంటుంది. హ్మ్. ఆడవాళ్ళకి మరి మా ఫ్యామిలీ కూడా ఉంటారు కదా, వాళ్ళు ఉచితంగా పోతారు కదా, అది లాభమే కదా. ఆటో వాళ్ళు నష్టం. అంటే ఇప్పుడు రాజధాని విషయానికొస్తే 15,000 కోట్లు మనకి స్టార్ట్ అయినప్పుడే ప్రభుత్వం నుంచి తీసుకున్నారు. మరి ఇప్పటి వరకు అమరావతికి బీజాలే పడలేదు అని అంటున్నారు. మీరేమంటారు? ఎవరో అన్నారు కానీ అక్కడ పడ్డాయి అన్ని. ఒకసారి చూస్తే వెళ్తుంది తెలిసి, అక్కడికి వెళ్ళి చూస్తే ఎక్కడెక్కడ పడ్డాయో తెలుస్తుంది. ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపించేది ఏంటి అంటే మునిగిపోయే ప్రాంతంలో రాజధాని ఏంటి అని. ఏది అగెన్స్ట్ పార్టీ ఎవరిని అలాగే అంటారు. హ్మ్. దాని కొత్త ఏముంది, అపోజిషన్ పార్టీ అలాగే మాట్లాడతారు. ఓకే. అంటే జగన్ పరిపాలనకు చంద్రబాబు నాయుడు పరిపాలనకు తేడాలు ఏమన్నా వ్యత్యాసాలు కనిపించాయా? చాలా ఉన్నాయండి. చంద్రబాబు పరిపాలనలో ఆస్తి అంటే వాటి మీద ఖర్చు పెడతాడు. జగన్ ఏం చేస్తా అంటే ఓట్ల కోసం డబ్బులు పంచుతాడు, అదే తేడా. అటవీలో ఉన్న వారిని ఇంతకు ముందు పలకరించే నాదుడే లేదు. కానీ ఇప్పుడు ఓట్ల కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్, టీడీపీ అక్కడ తిరగడాలు, పర్యటనలు చేయడాలు జరుగుతున్నాయి అంటున్నారు. నిజమేనా? ఇది కామన్, ఏ పొలిటికల్ పార్టీని ఓటుకొని తిరుగుతారు, అందులో కొత్త ఏముంది. మరి ఇంతకు ముందు వాళ్ళని పట్టించుకోలేదు ఎందుకు? మరి వైసీపీ మాత్రమే పట్టించుకుంది కదా. అధికార పార్టీ ఎక్కువ తిరుగుతారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు చాలా తక్కువ తిరుగుతారు, అది కామన్. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ ఏమైనా విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయా టీడీపీ నుంచి? పవన్ కళ్యాణ్ విడిపోతే ఎందుకు పనికిరాడు, కలిసి ఉంటేనే గెలుస్తాడు. అంటే పవన్ కళ్యాణ్ కి కొన్ని పదవులు ఇచ్చారు. డిప్యూటీ సీఎం తో పాటు పర్యాటన శాఖ మంత్రిగా, పర్యావరణ శాఖ మంత్రిగా ఇలాంటి పదవులు ఇచ్చారు కదా. మరి ఆ పదవులను సక్రమంగా నిర్వహిస్తున్నారంటారా? ఆ పదవులు ఇస్తేనే సెంటర్ లో బీజేపీ సపోర్ట్ చేసేది. బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ పదవులు ఇవ్వాలి. ఇస్తే ఏమైనా సెంట్రల్ నుంచి తీసుకొస్తాడు. యాంటీగా పనిచేస్తే ఏమి రావు. సో విడిపోతే మరి ఆయనకి ఏమన్నా అవకాశాలు ఉంటాయంటారా పార్టీని బలోపేతం చేసుకోవడానికి? చేయలేడండి, ఇంకా అంత స్టాండర్డ్ రాలేదు. ఇంకా 2-3 పర్యాయాలలో సీఎం గా చంద్రబాబు నాయుడే ఉండాలి. విడిపోతే పవన్ కళ్యాణ్ కి ఓట్లు పడ్డా కానీ చాలా తక్కువ సీట్లు వస్తాయి. అంటే స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి. మాకు ప్రతిపక్షం ఇవ్వండి అని చెప్పేసి జగన్ పోరాటాలు చేస్తున్నారు కదా. మరి అది అవుద్దా ఏమన్నా? అది ఎవరు ఎలా ఇస్తారు? ఇవాళ కొత్తగా ఆయనకి ఎందుకు ఇస్తారండి? ఎప్పుడు లేని 10% ఉండాలి సీట్లు, లేవు, అందుకు లేదు. అది తెలివి తక్కువగా అతను అడుగుతున్నాడు. అతని యొక్క దౌర్భాగ్యం అంతే.